సో, ఇంగా అట్లా జరిగిన ఆ సిట్యుయేషన్‌కి మా ఆయనైతే చాలా ఎంతైనా రియల్ హీరో కదా! రియల్ హీరోలానే ఆలోచించారనమాట. అంటే కొంతమంది ఏంటి అంటే, తప్పు ఎవరిది ఏంటి అని ఆలోచించకుండా కట్టుకున్న భార్యని, లేదంటే అత్తింటి తరపు వాళ్ళని దూషించడానికి, తిట్టడానికే మాక్సిమం ట్రై చేస్తా ఉంటారు గదా! ఇంకా కానీ మా ఆయన అలా కాదనమాట. చాలా సానుకూలంగా ప్రతిస్పందించారు. సో, ఇంగా అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననమాట. ఇంకా అట్లా ఇంటికైతే వెళ్ళడం, ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంక మేమైతే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైమ్ గదండీ! ఇంక వెళ్ళేటప్పుడు దారిలో చాలా ఆలోచనలతో వెళ్ళాను నేనైతే. అంటే చిన్న పిల్లలు ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము. అసలు వీళ్ళని ఎలా చూసుకుంటాను? నేను హ్యాండిల్ చేయగలుగుతానా? లేదా? ఏంటి? అని చాలా క్వెషన్స్. మళ్ళీ ఇంకొకటి మా అత్తయ్య మనసులో ఇంకా అదే ఉందా? లేకపోతే తనసలు ఇంక తర్వాత ఇంకేమైనా మళ్ళీ ఇది ఎటైనా దారి తీస్తుందా? అని చాలా భయపడ్డాను. కానీ మా అత్తయ్య చాలా పెద్ద మనసుతో ఇంకా అక్కడ జరిగిన దాన్ని అక్కడే మర్చిపోయారనమాట. దాని తర్వాత మా ఇంటికి కూడా రావడం జరిగింది అంతా. సో, ఇంగా అట్లా నేనైతే చిన్న పిల్లలతో వెళ్ళడము, మేమెళ్ళేసరికి మా తమ్ముడు, డ్యాడీ ఇంటి దగ్గరే ఉన్నారు గదా! ఇంకా వాళ్ళైతే ఇల్లయితే చాలా నీట్‌గా క్లీన్ చేసి ఎందుకంటే చిన్న పిల్లలు గదా! మా తమ్ముడికి చాలా అంటే కేరింగ్ ఎక్కువ అనమాట వాడికిగ. వాడి ఇద్దరు పిల్లలు వస్తున్నారు నా కోడళ్ళని వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే మా తమ్ముడైతే. ఇంగా అట్లా ఇల్లయితే చాలా నీట్‌గా సర్ది పెట్టేషిండు. బెడ్ షీట్స్ పిల్లల కోసం అని వాడికి తెలియకపోయినా తెలుసుకొని చాలా చక్కగా అంతా ఏమంటారు సెట్ చేసి మా కోసం వంట చేసి పెట్టాడనమాట వాడు. ఇంక మేమెళ్ళిన తర్వాత అమ్మ అయితే వెళ్ళేసరికి ఆల్రెడీ నీళ్ళు వేడి చేసి పెట్టాడు కాబట్టి నేను వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాస్త తినేసి పిల్లలకైతే ఇంక స్నానం అయితే చేపించుంటదని చెప్పారనమాట. 1 మంత్ వరకి. అట్లా నీట్‌గా తూడ్చేసి పిల్లల్ని అయితే పాలిచ్చేసి ఇంకా పడుకోబెట్టాను. సో, ఇంకా ఇంతవరకి ఒక జర్నీ అయితే పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అనేది నిజంగా అండి పెద్ద టాస్క్ అనమాట. అది ట్విన్స్ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ కష్టాలనేవి తెలుస్తాయి. ట్విన్స్ కష్టాలు ఎలా ఉంటాయి? అసలు మేము ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము? ఎంత సఫర్ అయ్యాము అనేది ఇంకా మళ్ళీ నేను అదొక ఆహ్, వీడియోస్ చేస్తాననమాట. తప్పకుండా చూస్తూ ఉండండి. సో, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.